మాయజోదం సభలో జరిగిన అద్భుతాన్ని చూసి కౌరవపక్షం ఆశ్చర్యపోగా అంతులేని చీరల కుప్ప మధ్య ద్రౌపది ఒక అగ్నిశిఖలా నిలబడిపోయింది. అప్పటికే భీముడి ప్రతిజ్ఞలు, ద్రౌపది ఆక్రందనలు చూసి హస్తినాపుర ఆకాశంలో అపశకునాలు మొదలయ్యాయి. నక్కలు అరిచాయి, గాడిదలు గీపెట్టాయి. ఆకాశం మేఘావృతమైంది. దీంతో జరగబోయే వినాశనాన్ని పసిగట్టిన గాంధారి, విదురుడు వణికిపోయారు. ధృతరాష్ట్రుడికి కూడా ఏదో తెలియని భయం పట్టుకుంది. ఈ క్రమంలో తన కొడుకుల ప్రాణాలు కాపాడుకోవాలని అనుకున్నాడు. వెంటనే ద్రౌపదిని దగ్గరకు పిలిచి ఓదార్చాడు. అమ్మా ద్రౌపదీ, నా కుమారులు చేసిన తప్పును క్షమించు. నీకు నచ్చిన వరాలు కోరుకో అని వేడుకున్నాడు. ద్రౌపది ఆత్మగౌరవంతో మొదటి వరంగా తన భర్త ధర్మరాజుకు బానిసత్వం నుండి విముక్తి కోరింది. రెండో వరంగా తన మిగిలిన భర్తలను వారి ఆయుధాలతో సహా విడుదల చేయమని కోరింది. తరువాత ధృతరాష్ట్రుడు మూడో వరం కూడా కోరుకోమంటే, క్షత్రియ వనితకు 2 వరాలే చాలు, అంతకంటే ఎక్కువ కోరుకోవటం లోభమవుతుంది అని ద్రౌపది తిరస్కరించింది. అలా పాండవులు తమ రాజ్యాధికారాన్ని తిరిగి పొంది తల వంచుకుని ఇంద్రప్రస్థానికి బయల్దేరారు. కాని కుట్రదారుడైన శకుని మనస్సు ఊరుకోలేదు. పాండవులు వెళ్ళిపోతుంటే దుర్యోధనుణ్ణి మళ్లీ రెచ్చగొట్టాడు. గాయపడిన పామును వదిలేస్తే అది తిరిగి వచ్చి కాటువేస్తుంది, ఎలాగైనా వారిని మళ్లీ జోదానికి పిలవాలి అని దుర్యోధనునికి నూరిపోశాడు. పుత్ర వ్యామోహంలో ఉన్న ధృతరాష్ట్రుడు మళ్లీ జోదానికి అనుమతిచ్చాడు. సగం దూరం వెళ్లిన పాండవులకు మళ్లీ వర్తమానం అందింది. క్షత్రియ ధర్మం ప్రకారం ఒకరు జోదానికి పిలిస్తే వెనకడుగు వేయకూడదనే నియమానికి కట్టుబడి మనసులో ఇష్టం లేకపోయినా ధర్మరాజు తిరిగి సభకు వచ్చాడు. ఈసారి జోదం నిబంధన చాలా క్రూరమైనది. ఎవరు ఓడిపోతే వారు 12 ఏళ్లపాటు అరణ్యవాసం చెయ్యాలి. ఆపైన 1 ఏడాదిపాటు ఎవ్వరికీ కనిపించకుండా అజ్ఞాతవాసం చెయ్యాలి. అజ్ఞాతవాసంలో గనక దొరికిపోతే మళ్లీ మొదటి నుండి 12 ఏళ్ల అరణ్యవాసం మొదలుపెట్టాలని నిబంధన పెట్టాడు. తరువాత శకుని తన మాయాపాచికలను ప్రయోగించాడు. ఆ జోదంలో ధర్మరాజు మళ్లీ ఓడిపోయాడు. అపహాస్యాలు, వెక్కిరింతల మధ్య పాండవులు తమ రాజభోగాలను వదిలేశారు. నారవస్త్రాలు ధరించి అడవికి ప్రయాణమయ్యారు. ఆ సమయంలో ద్రౌపది కళ్లలో నిప్పులు గురుస్తున్నాయి. తను అనుభవించిన అవమానాన్ని మరచిపోలేక తన జుట్టును ముడివేయకుండా, ఏ చేతులతో అయితే దుశ్శాసనుడు నా జుట్టు పట్టుకున్నాడో ఆ దుశ్శాసనుడి రొమ్ము చీల్చి భీముడు తెచ్చి రక్తంతోనే నా కేశాలను కడుగుతాను, అప్పుడే ముడివేస్తాను అని భీషణ శపథం చేసింది. భీముడు కూడా యుద్ధంలో దుర్యోధనుడి తొడలు విరగ్గొడతానని ప్రతిజ్ఞ చేశాడు. పాండవుల వెంట వేలాది మంది బ్రాహ్మణులు, అనుచరులు అడవికి వెళ్లారు. వారందరికీ భోజనం ఎలా పెట్టాలో తెలియక ధర్మరాజు సూర్యభగవానుణ్ణి ప్రార్థించాడు. సూర్యుడు ప్రత్యక్షమై ఒక అక్షయ పాత్రను ప్రసాదించాడు. ఆ పాత్రలో ఆహారం ఎప్పటికీ తరగదు. కాని ద్రౌపది భోజనం చేసిన తర్వాత మాత్రం ఆ రోజుకు అది ఖాళీ అయిపోతుంది. అలా పాండవుల కష్టాలతో కూడిన అరణ్యవాసం ప్రారంభమైంది. అడవిలో వారు ఎన్నో ఇబ్బందులెదుర్కొన్నా శ్రీకృష్ణుడి అండతో తమ ఆత్మబలంతో ముందుకు సాగారు. పాండవులు అడవిలో ఉన్నప్పుడు వారిని అంతం చేయడానికి దుర్యోధనుడు పంపిన దుర్వాస మహర్షికి శ్రీకృష్ణుడు ఎలా బుద్ధి చెప్పాడు, అర్జునుడు పరమశివుణ్ణి మెప్పించి పాశుపతాస్త్రాన్ని ఎలా సంపాదించాడు అనే విషయాలు రేపటి భాగంలో తెలుసుకుందాం.